అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ 3. ఈ వీడియోలో వచ్చేసి మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో మీకు తెలిసిన ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లెన్స్ విచ్ ఈస్ థిక్కర్ ఇన్ ద మిడిల్ దెన్ దట్ ద ఎడ్జెస్ ఆర్ కాల్డ్. సో ఏవైతే లెన్స్ అనేటువంటి కింద ఇచ్చిన ఆప్షన్స్లో లెన్స్ ఉన్నాయి కదా, సో ఆ లెన్స్లో ఏవైతే వాటి యొక్క ఎడ్జ్తో పోల్చుకుంటే వాటి యొక్క మిడిల్లో మందంగా ఉండేటువంటి లెన్స్ ఏవి? బైకాన్కేవ్ లెన్సా, ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్? మరి ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ అండి. సో ఏవైతే మిడిల్లో థిక్ ఉంటాయో అవి కాన్వెక్స్ లెన్స్. సో ఇవి లెన్స్ అనుకోండి. దీని మధ్యలో థిక్ ఉండేవి వచ్చేసి కాన్వెక్స్ లెన్స్. ఒకవేళ ఎడ్జెస్లో థిక్ ఉన్నట్టయితే అవి కాన్కేవ్ లెన్స్ అంతే. సో ఆపోజిట్ అంతే, కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ఉన్నాయి మనకు. సో మధ్యలో మనకు థిక్ ఉన్నటువంటిది వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ అవుతాయి. అదే ఎడ్జెస్లో మనకు థిక్ ఉంటే అది వచ్చేసి కాన్కేవ్ లెన్స్. సో ఇవి 2 బిట్లు. సో ఏదో ఒక బిట్ మనకి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు, చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ మినరల్ డెఫిషియన్సీ కాజెస్ అబ్నార్మల్ బ్లడ్ సెల్ డెవలప్మెంట్ అండ్ బోన్ డీమినరలైజేషన్? సో కింది వాటిలో ఏ యొక్క విటమిన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ సెల్ డెవలప్మెంట్ అటువంటిది అబ్నార్మల్గా ఉంటుంది, తర్వాత బోన్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి వాటిలో డీమినరలైజేషన్ అయితే అవుతాయి. సో ఏ మినరల్ డెఫిషియన్సీ? సో మనకు తెలుసు మన ఎముకలు అవన్నీ కూడా బాగా గట్టిగా ఉండాలంటే ఎటువంటి కావాలి? కింది వాటిలో ఉంటుంది మినరల్స్లో కాల్షియమా, లేదంటే కాపర్, జింక్, మెగ్నీషియం. సో మరి ఆన్సర్ ఏంటంటే దీనికి కాపర్. సో మనకు కాపర్ ఏదైతే ఉందో సో అవి డెఫిషియన్సీ వల్ల మనకు మన బాడీలో అబ్నార్మల్ బ్లడ్ సెల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే బోన్ యొక్క డీమినరలైజేషన్ అనేటువంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాపర్ అయితే ఇక్కడ కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. ద స్టేట్ ఆఫ్ ద ఎంబ్రయో ఇన్ విచ్ ఆల్ ద బాడీ పార్ట్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇస్ కాల్డ్ యాన్. సో మనకు పిండం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఎంబ్రయో అనేటువంటి దశలో సో ఎంబ్రయో అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఎంబ్రయో మీన్స్ అది చిన్నటువంటి శిశువు అని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఆ స్టేజ్లో మనకు బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. సో ఆ యొక్క ఎంబ్రయో యొక్క బాడీ పార్ట్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తాం కదా, సో ఆ స్టేజ్ని ఏమంటారు? సో జనరల్ సైన్స్ బిట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటారంటే ఫీటస్ అంటారండి. సో ఆప్షన్ ఏంటంటే ఫీటస్. సో పిండం ఏర్పడిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ పిండానికి సంబంధించినటువంటి మొత్తం బాడీ పార్ట్స్, కాళ్ళు, చేతులు, ముఖం లాంటివన్నీ చూడగలుగుతామో ఆ స్టేజ్ని ఏమంటామంటే ఫీటస్ అంటాం. సో దాన్ని తర్వాత ఉంది పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ గివెన్ బై. సో లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ యొక్క ఫార్ములా ఏంటి? సో పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ గివెన్ బై. సో ఫోకల్ లెంత్ యొక్క అంటే పవర్ ఆఫ్ లెన్స్ యొక్క ఫార్ములా ఏంటని అడుగుతున్నాడు. ఫోకల్ లెంత్ సంబంధించి దాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్లో. సో పి ఈక్వల్ టు 1/f అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫోకల్ లెంత్. సో ఇది వాటి మధ్య రిలేషన్. పి ఈక్వల్ టు 1/f. నెక్స్ట్ చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ సీక్రెటెడ్ బై ద పినియల్ గ్లాండ్ ఈజ్. సో మన బాడీలో ఉన్నటువంటి పినియల్ గ్లాండ్స్ మనకి గ్లాండ్స్ ఇంపార్టెంట్. సో అందులో మనకు ఏ యొక్క పినియల్ గ్లాండ్ ఉండేది ఏ హార్మోన్ని సీక్రెట్ అయితే చేయడం జరుగుతుంది, స్రవించుతుంది? ఆండ్రోజన్స్, పారాహార్మోన్, మెలటోనిన్, థైరాక్సిన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో మెలటోనిన్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూడండి. నర్వస్ టిష్యూ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ దట్ రిసీవ్ అండ్ బ్లడ్ అండ్ కండక్ట్ ఇంపల్సెస్. సో నర్వస్ టిష్యూ అనేటువంటిది వేటితో తయారై ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఏదైతే మనకి ఇంపల్సెస్ జరుగుతుందో సో ఆ యొక్క నర్వస్ టిష్యూ ఏదైతే ఉందో అది దేనితో తయారై ఉంటుంది? మ్యూకస్తోనా, ఎంజైమ్స్తోనా, న్యూరాన్స్తోనా, నెఫ్రాన్స్తోనా? సో నర్వస్ టిష్యూ అంటే దేంతో డెవలప్ ఉంటుందంటే మనకు నర్వస్ న్యూరాన్స్ అనేటువంటిది కరెక్ట్ అయిన సమాధానం. సో నర్వస్ టిష్యూ, న్యూరాన్స్. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్. సో కింది వాటిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్కి మనకు కారణమైనటువంటి పార్ట్ ఏది అనేటువంటి అడుగుతున్నాడు. సో మన యొక్క మెదడులో సంబంధించి ఇక్కడ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అడ్రెనల్ మెడులా అనేటువంటిది ఆప్షన్ అవుతుంది ఆన్సర్. ఆప్షన్ డి, అడ్రెనల్ మెడులా ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్స్. తర్వాత చూడండి. విచ్ విటమిన్ డస్ కన్వర్ట్ ప్రోథ్రోంబిన్ టు థ్రోంబిన్. సో ప్రోథ్రోంబిన్ నుంచి థ్రోంబిన్కి ఏ విటమిన్ కన్వర్ట్ చేస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో విటమిన్ B2, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ డి. సో మీకు విటమిన్స్ మీద ఈజీ కాకుండా కొద్దిగా హార్డ్ బిట్స్ అనేటువంటిది మన వీడియోస్లో కనిపిస్తుంటాయి. సో అలాంటి బిట్స్ మనకు రైల్వే అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ బిట్స్ కాకుండా. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే విటమిన్ కే ఏదైతే ఉందో, విటమిన్ కే దేనికి యూజ్ అండి? బ్లడ్ క్లాటింగ్ అవ్వడానికి విటమిన్ కే అనేటువంటిది మనసులో ఉండాలి. విటమిన్ కే తక్కువ ఉన్నట్టయితే మన బాడీలో మనకి ఏదైనా గాయమైనప్పుడు వెంటనే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో మనకు విటమిన్ కే యొక్క రసాయనిక రామం ఏంటి అండి?
మరి విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఫిలోక్వినైన్ అండి. సో ఈ యొక్క విటమిన్ కే ఏదైతే ఉందో ఈ విటమిన్ కే అనేటువంటిది థ్రోంబిన్ని థ్రోంబిన్గా కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ద నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఆసిలేషన్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్. సో ఒక యూనిట్ టైంలో మనకు ఇన్ని ఆసిలేషన్స్ కంప్లీట్ అవుతాయని మనం డెఫినేషన్ ఇది. సో ద నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్. సో మనకి ఇచ్చినటువంటి టైంలో కానీ ఒక సెకండ్లో జరిగేటువంటి ఆసిలేషన్ సంఖ్యని ఏమంటాము అనేటువంటిది అని అడగచ్చు. సో దీనికి ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటారు. సో పౌనపున్యం చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది. సో ఒక సెకండ్ టైంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ టైంలో జరిగేటువంటి ఆసిలేషన్ సంఖ్యను మనము దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ బ్రోమిన్? బ్రోమిన్ యొక్క సింబల్ ఏంటి? సో బ్రోమిన్ సింబల్ ఏంటండి? బిఆర్, బ్రోమిన్. సో ఇవ్వండి ఈ యొక్క ప్రాక్టీస్ సెట్లో ఉన్న 10 క్వశ్చన్స్ అయితే. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకైతే. తప్పకుండా మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రీ డైలీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కోసం మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని ప్రశ్నలతో నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.